కర్నూలు జిల్లా మద్దికేరి మండలం పెరవలి గ్రామంలో పూర్వం 500 సంవత్సరాల క్రితం పెరవలి గ్రామ సమీపంలో రంగనాథస్వామి దేవస్థానంకు పడమర దిక్కున బావిని నిర్మించారు. ఈ బావి నిర్మాణం చేపట్టిన వారు శిలారమ్మ దేవత. ఈమె ఒక శక్తి దేవతగా వెలిసి ప్రజలకు కోరికలు తీర్చే దేవతగా, ఎన్నో మహిమలు కూడా చూపిన దేవతగా ఇప్పుడున్న గ్రామ ప్రజలు తెలియజేశారు. ఈ బావి నిర్మాణంలో వివిధ దేవాలయ గదులు నిర్మించారు. ఈ గదులలో విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. ఆనాటి కాలం నుండి ఇప్పటి వరకు మొహరం వేడుకలలో పీర్ల దేవుళ్ళు కూడా బావిలోనికి దిగి పూజలు నిర్వహించుకుని వస్తారు. కాలక్రమేణా శిలారమ్మ బావి దగ్గరకు చింతలముని తాత స్థానము పరుచుకొని బావి దగ్గరనే జీవ సమాధి కావడం జరిగింది. ఈ చింతలముని సమాధికి ప్రతి గురువారం పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగే శిలారమ్మ బావి దగ్గర గ్రామంలోని భక్తాదులు అన్నదాన కార్యక్రమం జరిపిస్తూ రాత్రివేళ భజన కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తాదులు విరివిగా పాల్గొనడం జరిగింది. పెరవలి గ్రామంలో తెలిసినటువంటి ఈ శిలారామ బావి అనేది పూర్వం నుండి 5 సంవత్సరాలకు ఇక్కడ కట్టించడం జరిగింది. శ్రీ రంగనాథ దేవస్థానం పుణ్యక్షేత్రమైనటువంటి ఈ గ్రామంలో పర్వత భాగంలో ఉన్నటువంటి ఈ శిలారామ బావి దగ్గర కూడా ప్రతి సంవత్సరం ఇది 2వ సంవత్సరం ఈ కార్యక్రమం చేయడము, 3 సంవత్సరం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న భక్తాదులు రైతులు కూడా అందరూ కూడా ఎంతో కృషితో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఊరిలో శిలారామ బావి అనేది కూడా చాలా పూర్వం కాలం నుండి ఇక్కడ ఉన్న బావి. ఊరి శిలారామ కోట అనే పేరు అనే బావి నుండి ఈ గ్రామానికి వచ్చింది. కాబట్టి ఈ భక్తాదులందరూ కూడా ఎంతో సంతోషంగా అందరూ విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం కూడా ఇలాగే కొనసాగించి మరి కూడా ఇంకా ఇంతకంటే మంచిగా కార్యక్రమాలు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. Bye.